గాయస్ ఈ వీడియోలో పూణేలో నాకు నచ్చినవి నచ్చనివి వాటి గురించి తెలుసుకుందాం. శనివారం వాడ నుండి ఇప్పుడే బయటికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడి నుండి మన పూణే రైల్వే స్టేషన్ కి వెళ్దాం. ఇక్కడ పోల్స్ అయితే చాలా బాగున్నాయి ఛత్రపతి శివాజీ ముద్రలతో. అండ్ పూణేలో నేను బాగా అబ్జర్వ్ చేసింది రోడ్స్ సిటీలో బాగున్నాయి. ఆ బిల్డింగ్స్ అయితే చాలా పాతగా ఉన్న మంచి మంచి మోడల్స్ లో బాగా ఆనుతున్నాయి. అలాగే ఇంకా పూణే గురించి తెలుసుకుందాం. హలో గాయస్, ఎలా ఉన్నారు? నా పేరు శివ యాదవ్, నేను మీ ఎమోషనల్ క్లిక్కర్. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, పూణేలో నాకు నచ్చినవి నచ్చనివి రెండింటి గురించి తెలుసుకుందాం. బట్ ఫస్ట్ అయితే మనకు నచ్చని వాటి గురించి మొదలు పెడదాం, ఓకేనా? ఫస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా గాయస్, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఏం బాగోలేదు. నేను హడాప్సార్ లో ట్రైన్ దిగాను. అక్కడ స్టేషన్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడ టికెట్ కౌంటర్ అయితే వామ్మో చాలా ఘోరంగా ఉంది. బయట కూడా అసలు ఏం బాగలేదు గాయస్. ఇంకా మెయిన్ పాయింట్ మరీ చెప్తున్నా, ఇక్కడ ఆటో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. అస్సలు మోసాలు చేస్తారు వేరే లెవెల్. ఇంకా కొంచెం హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం సేఫ్, జస్ట్ కొంచెం, పూర్తిగా అయితే కాదు. హిందీ వచ్చినా హిందీలో మాట్లాడినా మనతో వాళ్ళు అక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తారు. వాళ్ళు వాళ్ళ లోకల్ భాషలో మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక లెక్కలో మింగేస్తారు డబ్బులు. మీరు సౌత్ నుండి నార్త్ కు వెళ్తే ఓన్లీ క్యాబ్స్ మాత్రమే బుక్ చేసుకోండి, అది మాత్రమే సేఫ్. ఒకవేళ ఆటోని అడిగినా కూడా క్యాబ్స్ కంటే ఎక్కువే చెప్తారు, ఇందులో నో డౌట్. సో ప్లీజ్ బుక్ క్యాబ్స్ ఓన్లీ, ఓకే? ఇక ఆటోనే ఎక్కాల్సి వస్తే ఒకవేళ ప్రతి ఆటోకి మీటర్ ఉంటది, మీటర్ వేయండి అని చెప్పి మీటర్ వేపించుకోండి. ఇంకా నార్త్ సైడ్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి, ఓ అది వేరే లెవెల్. ఇంకా మన సౌత్ వాళ్ళకి ట్రైన్ అంటే అబ్బా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని అనుకుంటాం. అంతెందుకు మన సైడ్ కూడా చూసి ఉంటాం, నార్త్ సైడ్ వెళ్లే ట్రైన్స్ ని బాత్రూమ్ లో కూడా నిలబడతారంటే మీరే ఊహించుకోండి. మేము పూణే నుండి లోనావాలకి నరకం చూసాం. మళ్ళీ మాది రిజర్వేషనే. ఇంకా స్టేషన్ లో ఎంత మంది జనం భయ్యా. ఎప్పుడైనా నార్త్ కి వస్తే బైక్ రైడర్స్ కి అయితే సేఫ్, ఎందుకంటే వాళ్ళు బైక్ మీద తిరుగుతారు కాబట్టి. బట్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్, ట్రైన్ ఇలాంటివి రిజర్వేషన్ చేసుకోండి బ్రో. ఇంకా నాకు నచ్చినవి చూద్దాం బ్రో. ఇక్కడ పూణేలో, పూణే సిటీ చాలా ఓల్డ్ బట్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ సిటీ. పూణే లోకల్ బస్ స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సిగ్నల్స్ దగ్గర మార్జిన్ లైన్స్ ఉంటాయి కదా, అవి చాలా పెద్దగా చాలా బాగా వేశారు. మన హైదరాబాద్ లో అలా ఉండదు అనమాట. పూణే సిటీలో జంక్షన్స్ దగ్గర అలాగే సందుల్లో గొంతుల్లో మన హిందుత్వం చాలా బాగా కనిపిస్తుంది, వినిపిస్తుంది బ్రో. ఇది బాగా నచ్చింది నాకు అక్కడ మాత్రం. ఆ జంక్షన్స్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ అసలు వావ్ అనిపిస్తాయి, భలే ఉంటాయి. ట్రయాంగిల్ లో ఎక్కువ ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంటాయి. ఫుడ్ గురించి వస్తే వడాపావ్ నాకు పర్సనల్ గా అయితే నచ్చింది. ఇంకా రిమైనింగ్ ఇవి అన్ని మన తెలుగు రుచులలాగా ఎక్కడ రావు, ఎక్కడ దొరకవు. అంటే ప్రాంతీయ ప్రసిద్ధ ఆహారాలు ఉంటాయి కదా, అలా అన్నమాట. నార్త్ సైడ్ అంతా వడాపావ్ తిని బ్రతికేయచ్చు. పీస్ 10 రూపీస్ 20 రూపీస్. ఇందులోనే ఇంకో రకమైన వడాపావ్ ఉంటది, మిక్చర్ వడాపావ్ అని చెప్పేసి అనుకుంటా. ఐ థింక్ నేమ్ కరెక్ట్ గుర్తులేదు. అస్సలు నచ్చలేదు బ్రో. కాస్ట్ కూడా ఒక 100-120 ఉంటది. ఇది 10-120 ఉంటే వడాపావ్ అనేది, మిక్సర్ వడాపావ్ అనేది 100-120 ఉంటది. అంటే ఎక్కువ. ఐ డోంట్ లైక్ దట్. బాగా టేస్ట్ కూడా. పీపుల్ ఆర్ సో గుడ్ ఫ్రమ్ హార్ట్ బట్ నాట్ ఆల్. ఇది గైస్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ గైస్.